హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకాన్ కిచెన్. ఈరోజు మీకోసం సింపుల్గా ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కనుక ఎగ్ కర్రీని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టేయచ్చు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మరి దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 పావుల దాకా ఆయిల్ని వేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. కొన్ని ఎక్కువనే వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను మిర్చి వాడుతున్నానండి, చిన్నపిల్లలకు పెడితే మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి మిర్చి అన్నది. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. ఇవి మరీ సన్నగానే తరుక్కోవాలి. చూడండి, నేను ఎన్ని వేస్తున్నాను. ఓసారి కలుపుకొని దీంట్లోకి కొంచెం అంటే కొంచెం ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అన్నది తొందరగా మగ్గిపోతాయి. చూడండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మాడకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్కి చూడండి ఎలా మగ్గిపోయాయో. ఇంకాసేపు ఉంచుకోవాలి. మరొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాం. ఇంకొక 2 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు మొత్తం మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. మంటని చిన్నగా పెట్టుకోవాలి, లేదంటే ఈ టైంలో మొత్తం మాడిపోతే టేస్ట్ అంత బాగా రాదు కర్రీ అనేది. కలుపుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడంత పసుపుని వేసుకోవాలి. అలాగే నేను కొంచెం పొడి కారం కూడా వేస్తున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితేనే వేసుకోవాలి, లేదంటే అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు. తర్వాత కొంచెం అంతా ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఎగ్స్ని కొట్టిపోసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ని కొట్టిపోస్తున్నానండి. నేను తీసుకున్న ఉల్లిపాయ ముక్కలకి 4 గుడ్లు కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, 4 గుడ్లని కొట్టిపోసేసాను. ఇప్పుడు మంటని చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మంటని పెద్దగా పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరే మాడిపోతుంది కర్రీ అన్నది. కాబట్టి చిన్న పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఎగ్స్ కాబట్టి మంచిగా కుక్ అవుతేనే టేస్ట్ వస్తుంది, లేదంటే పచ్చి కోసు వాసన వస్తుంది. చూడండి, ఒక 2 మినిట్స్కి ఇలా అవుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. చూడండి, ఇంకా పచ్చిగానే ఉంది ఎగ్ అనేది. ఇంకొక 2 మినిట్స్కి పూర్తిగా డ్రై అయిపోతుంది. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక 1 మినిట్ ఉంచుకుందాం. 1 మినిట్ తర్వాత కొంచెం అంతా కుడక పొడి వేసుకోవాలి. మీద నుంచి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింప్లీ సూపర్గా ఉంటుంది. ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. అన్నం మొత్తం మిగిలించకుండా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కిచెన్ని. థ్యాంక్ యూ.